హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠ రేపుతూ ముందుకైతే సాగుతుంది. ఈ సీజన్లో బిగ్ బాస్ లెక్కలేలని ట్విస్టులతో ముందుకు తీసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్స్ని ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్తో ప్లాన్ చేసిన బిగ్ బాస్ ఈ నామినేషన్స్కి ముందే హౌస్మేట్స్కి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేశాడు. అది ఏమిటి అంటే, ఈరోజు నామినేషన్ చేయడానికి వచ్చే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్లలో కొంతమంది మళ్ళీ మీతో పోటీ పడి ట్రోఫీ కోసం వేట ప్రారంభించబోతున్నారు అని రీఎంట్రీకి సిద్ధమవ్వండి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నామినేషన్ ప్రారంభించిన బిగ్ బాస్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి నామినేషన్ ప్రాసెస్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక నామినేషన్స్ ముగిసిన తర్వాత ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ద్వారా పర్మనెంట్ కంటెస్టెంట్గా ఆటని కొనసాగించడానికి అడుగుపెట్టిన ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు అంటే భరణి, దమ్ము శ్రీజ, భరణి ఇద్దరూ కూడా నామినేషన్స్లో ఉతికారేశారు హౌస్మేట్స్ని అని చెప్పవచ్చు. వారు నామినేట్ చేసింది ఒకరినే అవ్వచ్చు, కానీ వారు కొట్టిన దెబ్బ మాత్రం కనీసం 5-6 మందికి తగిలి ఉంటుంది అన్నది అందరి అభిప్రాయం. ఎందుకంటే దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసిన టార్గెట్ మాత్రం మాధురి, తనుజ, రమ్య, రీతు, మిగిలిన కంటెస్టెంట్స్ దాదాపును అందరినీ కూడా కెలికి వదిలేసి పడేసింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం దమ్ము శ్రీజకి ఉన్న ఫేమ్, అలాగే పబ్లిసిటీ, అలాగే ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సీజన్ విన్నర్ రేస్లోకి వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇక భరణి అయితే వచ్చి రాగానే ఇమ్మాన్యుయల్ని కట్టప్ప అనడం, సంజనాని నామినేట్ చేస్తూ సుమన్ శెట్టిని సమర్థించడం, నిఖిల్కి కత్తి ఇచ్చి తనూజాని నామినేట్ చేయించడం వంటి కారణాలతో భరణి కూడా ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసాడు అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్లో నుంచి శ్రీజ అలాగే భరణి ఇద్దరు రీఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.